మమ్మీ నా కోసం కేక్ చేస్తున్నా కదా. కాదు పాయసం చేస్తుంది. కాదు పాయసం కాదు కేక్. పాయసం చేస్తుంది అడుగు మమ్మీ. కాదు కేక్. సరే ఆగుతారా? పాయసం చేస్తున్నా కానీ కొంచెం ట్విస్ట్ ఇచ్చి డిఫరెంట్ గా చేస్తున్నా. చాలా స్పెషల్ గా యూనిక్ గా చేయబోతున్నాను. అది ఫ్రూట్ తో పాయసం చేయబోతున్నాను. పప్పాయ పాయసం. అందుకే తినాలి, అన్ని తినాలి. నేను చేస్తా చూడు ఎంత టేస్టీగా చేస్తాను. సరే, నో షుగర్, నో జాగిరి, పప్పాయతో బెల్లం లేకుండా స్వీట్నెస్ న్యాచురల్ గా స్వీట్ గా ఉంటుంది, సూపర్ హెవీగా ఉంటుంది. సో లెట్స్ ట్రై. ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకుంటాం. 2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ దీంట్లో వేసుకొని ఉడికిస్తూ ఉన్నాను. సో ఆల్మోస్ట్ 40 to 45% ఉడికింది కాబట్టి ఇప్పుడు నేను మిల్క్ యాడ్ చేయబోతున్నాను. పాయసం రకరకాలుగా చేస్తారు. సేమియా పాయసం చేస్తారు, నెక్స్ట్ రైస్ తో పాయసం చేస్తారు, సగ్గుబియ్యంతో పాయసం చేస్తారు. ఇలా డిఫరెంట్ గా. కానీ ఫ్రూట్ తో పాయసం అనేది చాలా రేర్ గా చేస్తాం. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యము 1 కప్పు వేసుకుంటున్నానండి. చాలా ఎమ్మీగా ఉంటుంది సగ్గుబియ్యం. అలా స్టిక్కీగా సగ్గుబియ్యం రైస్ వేసుకున్నాం కదా, సిమ్ లో పెట్టుకొని ఇది మరుగుతున్నా కొద్ది. సో అది మరిగే లోపల పప్పాయని మనం క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటాం. సో ఈ గింజలన్నీ తీసేసి మంచిగా పీల్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి పాపం. సో వాళ్ళ కోసం ఇలా యూనిక్ గా డెజర్ట్ చేసి పెట్టండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఇలా మంచి పేస్ట్ పట్టేసుకొని ఆల్మోస్ట్ 90% ఉడికిన తర్వాత పప్పాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా? వావ్, కలర్ చేంజ్ అయిపోతుంది కదా. దీన్ని కొంతమంది తురిమి కూడా వేసుకుంటారు. ప్రతి ఇంట్లో డయాబెటిక్స్ తో బాధపడే పేషెంట్స్ ఉంటారండి. సో వాళ్ళ కోసము మనకి ఇలా చేసి పెట్టండి. ఒక మంచి డిన్నర్ తర్వాత 1 కప్ సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళ కోసం ఇలా చేసి ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకోవచ్చు. సో పిల్లలకి కానీ మనం కానీ తినాలనుకుంటే కొంచెం న్యాచురల్ గా షుగర్ యాడ్ చేస్తారు, జాగరీ యాడ్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే షుగర్ యూజ్ చేయట్లేదు, జాగరీ యూజ్ చేయట్లేదు, న్యాచురల్ గా డేట్స్ యూజ్ చేస్తున్నాను. వీటిని పేస్ట్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకుంటాను. సో టేస్ట్ ఉంటుంది, స్వీట్నెస్ కూడా ఉంటుంది. 750 ml మిల్క్ లో 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 15 డేట్స్ యాడ్ చేశాను. ఇంట్రెస్టెడ్. సో ఆఫ్ చేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి గీ వేసుకున్నాను, కిస్మిస్ వేయించుకుందాం, జీడిపప్పు వేసుకుందాము, పిస్తా బాదం కొంచెం వేసుకుందాం, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుందాం. సో ఆల్రెడీ అయిపోయిన పప్పాయ పాయసంలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే అద్దిపోయే పప్పాయ పాయసం రెడీ. అన్నట్టు మర్చిపోయానంటో, నేను యాలకుల పౌడర్ ఫైనల్ టచ్. అసలైన స్మెల్, స్వీట్ కి కావాల్సింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్వీట్ అయితే మైల్డ్ గా ఉంది. చాలా యూనిక్ గా, చాలా డిఫరెంట్ గా, నాకైతే ఈ ఫ్లేవర్స్ చాలా బాగా నచ్చినాయి. అసలు పప్పాయ చేసినట్టే తెలియట్లేదు, సీరియస్ గా చెప్తున్నాను. ఆసమ్. అంటే పిల్లలకి నచ్చాలి, మన
ఏజ్ వాళ్ళందరూ తినాలనుకుంటే కంపల్సరీ మాత్రం షుగర్ యాడ్ చేసుకోండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ ట్రై చేస్తే అది మీరు కామెంట్స్లో నాకు తెలిపితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.